శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి కలశాన్ని పెట్టుకుని వ్రతం చేసుకునేటటువంటి సంప్రదాయం మన హిందూ దేశంలో ఉన్నది. అయితే ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు, ఏ ఏ వస్తువులతో పూజ చేసుకోవాలి, అసలు పూజా విధి ఏమిటి, పూజ అనంతరము కలశాన్ని ఏ విధంగా దాన్ని కదల్చాలి, ఇట్లాంటి సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ సందేహాలకి నివృత్తి చేసుకుందాం. ముందుగా శ్రావణ శుక్రవారం నాడు గదిలో ఈశాన్య ప్రదేశంలో మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటారో ఆ ప్రదేశంలో అది ఈశాన్య మూల అయినట్టయితే చాలా మంచిది. అలా కాని పక్షంలో ఇక మీ వసతిని బట్టే చూసుకోవాలి. అందరికీ అన్నీ ఈ దిక్కు ప్రకారమే చేసుకోవాలి అనడానికి వసతి ఉండకపోవచ్చు. ఆ గదుల్లో అమరికలు ఒక్కొక్క దిక్కున ఉంటూ ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 వాకిళ్ళు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి అనుకూలం లేకపోవచ్చు. అలాంటప్పుడు మీకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో దేవుణ్ణి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు దక్షిణం ముఖంగా దేవుణ్ణి పెట్టకండి. ఇది ఒక సూచన అన్నమాట. అయితే చక్కగా ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే బియ్య పిండితో కూడా ముగ్గు వేయాలి. వేసి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరిచి చక్కగా కొన్ని బియ్యాన్ని పొయ్యాలి. మధ్యలో ఆ పీట మధ్యలో బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని పెట్టుకోవాలి. కలశం ఎలా పెట్టుకోవాలి? నిండు చెంబు లేదా నిండు బిందె, చిన్న సైజు బిందె. బిందె అంటే ఇంత పెద్ద బిందె పెట్టరు. ఎటువంటి సమయాల్లో పెడతారు? అమ్మవారి ముఖాన్ని సాక్షాత్తు అమ్మవారు కూర్చున్నట్టుగానో అలా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని తయారు చేసుకోవడానికి బిందె కూడా పెట్టుకుంటారు. పెద్ద పెద్ద బిందెలు కూడా లేని పక్షంలో చిన్న సైజు బిందె లేదా చెంబు వీటిని దాని మీద పెట్టి దాని ఆ పాత్ర నిండా నీరు పోసి అందులో ఒక రూపాయి కాయిన్ వేసి మామిడాకులు పెట్టాలి. మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి పీచు మొత్తం తీసేసి పైన పిలక మాత్రమే ఉండేటట్టుగా ఆ కొబ్బరికాయని ఒలుచుకొని దానికి మైదా పిండి పసుపు కలిపి ముక్కులు చెవులు పెట్టుకునేటటువంటి ఒక వేడుక కూడా మనకి ఉన్నది. అలా అమ్మవారి ముఖము రూపం వచ్చేటట్టుగా ఈ మైదా పిండి పసుపు కలిపి అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవడం అంటే ముక్కు తీర్చిదిద్దినట్టుగా ముక్కు చెవులు ఆ కొబ్బరికాయకి పెట్టుకుంటాం. తర్వాత ఈ ముఖాలు వెండి ముఖము, బంగారు ముఖము, అలాగే పంచలోహాలతో ముఖాలు ఇలాంటివి కూడా మనకి దుకాణాలలో అమ్ముతున్నారు. కాబట్టి మనం వాటిని కొనుక్కొని కూడా ఈ కొబ్బరికాయకి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా ఏ విధంగా అయినా కానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకుని ఆ కొబ్బరికాయకి ఒక వస్త్రం చుట్టి ఒక జాకెట్ పీస్ చుడతాం. లేదు మేము విగ్రహం లాగా తయారు చేసుకుంటామండి అన్నవాళ్ళు చీర జాకెట్ కడతారు. చీర జాకెట్ కట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకుని కూర్చున్న విగ్రహాలనే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుని ఈ విధంగా కలశాన్ని అమర్చుకోవాలి. ఈ కలశంలో పూలు, అమ్మవారికి అలంకారం అన్నీ ఆ కలశానికే మనం చేసుకుంటాం అన్నమాట. అలాగే ఈ అమ్మవారిని కూర్చోబెట్టినట్టుగా చేసేవాళ్ళు ఏం చేస్తారు? జడ కూడా వేస్తారు అమ్మవారికి. చక్కగా పూల జడ వేస్తారు. వరలక్ష్మి అమ్మవారికి పూల జడ వేసి నిండుగా పూలు అన్నీ పెట్టి గాజులు పెట్టి మంచి నూతన వస్త్రాలు కట్టజేసి ఇక పూజ చేసుకుంటారనమాట. అయితే ఈరోజు పూజలో ఏమేమి వస్తువులు వాడాలి? ప్రతిరోజు మనం నిత్య పూజలో ఏవి వాడుకుంటామో ఇప్పుడు కూడా అవే వాడాలి. అయితే పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు ఈ 4టిని కూడా మనము పూజలో విరివిగా వాడతాం. అలాగే ఈ 4టిని కూడా వాడుతూ ఈ రోజున సుగంధ పరిమళాలతో అమ్మవారిని మనము పూజిస్తూ ఉంటాము. కాబట్టి
అట్లా మనం ఊహించుకుంటూ ఉంటాము, అట్లా ఉంటుంది అమ్మవారని భావించుకుంటూ ఉంటాం. కాబట్టి కాస్త సుగంధం కలపాలి. ప్రతిరోజు నిత్య పూజలో కూడా గంధములో కాస్త పరిమళం వేస్తూ ఉంటాం. అత్తరు, పన్నీరు, సెంటు ఇలాంటివి వేస్తూ ఉంటాం. కానీ నిత్య పూజలో కొంతమందికి కుదరలేదు, మాకు నిత్య పూజ కదండి, ప్రతిరోజు చేసేసుకుంటాం కదా, ఇవన్నీ అమర్చుకోవాలంటే మాకు కష్టం అవుతుంది అనుకునేవాళ్ళు ఇలా ప్రత్యేకమైన రోజులలో గంధంలో చక్కగా అత్తరో, పన్నీరో, సెంటో ఏదో ఒక పరిమళాన్ని కలుపుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాం అన్నమాట. దానిని కూడా అమ్మవారికి అర్పిస్తాము. సుగంధాలతో ఆవిడ విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పూజలో అన్ని రకాలైనటువంటి పదార్థాలని చక్కగా వాడుకుంటాము. ఎక్కువగా పూలని వాడాలి. పసుపు కుంకాన్ని కొంచెం తక్కువగా వాడాలి. అలాగే అక్షతలని కూడా తక్కువగా వాడాలి పూజలో. ఎక్కువ శాతం పూలు, ఆ తదుపరి పసుపు కుంకాలు, ఆ తదుపరి అక్షింతలు ఇలా వాడుకోవాలి. అయిపోయిన తర్వాత అమ్మవారికి ఏమేమి ఇష్టము? క్షీరాన్నం అంటే ఇష్టం, అంటే పాలతో తయారు చేసినటువంటి పరవాన్నం. అలాగే పులిహోర చాలా ఇష్టంగా ఉంటుంది. దద్దోజనం పెరుగుతో తయారు చేస్తాం, పెరుగన్నమే దద్దోజనం అంటే. ఈ దద్దోజనం ఇలాంటి పదార్థాలు. ఆ తదుపరి ఇక తీపి పదార్థాలు ఏవైనా, ఆ తదుపరి కాస్త ఉప్పు కారం వేసి చేసినటువంటి పదార్థాలు, బజ్జీలు, గారెలు, వడలు ఇలాంటివన్నమాట. ఇక బూరెలు, మైసూర్ పాకం, లడ్డూలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. మధుర పదార్థాలు కదా, మనం ఏవైనా కూడా నివేదన చేయవచ్చు. అయితే నివేదన చేసేటటువంటి పదార్థాలు శుచిగా శుభ్రంగా మనము ఉండి అప్పుడు అమ్మవారికి అవి తయారు చేయాలి. దానినే మడి అని కూడా అంటారు. మడి కట్టుకొని చేయడం అంటే ఏంటి? శుచిగా శుభ్రంగా ఉండడం, ఎవ్వరు ఇతరులు తాకకుండా, ఎటువంటి అశుభ్రత లేకుండా తయారు చేయాలన్నమాట. అమ్మవారికి తయారు చేసేటటువంటి పదార్థాలు అత్యంత పవిత్రంగా తయారు చేయాలి. మనము అత్యంత శుభ్రంగా ఉండి తయారు చేస్తే అమ్మవారికి నివేదన చేసిన అనంతరం అవి అత్యంత పవిత్రంగా అవుతాయి. అంతర్లీనంగా అందులోకి భగవత్ శక్తి చొరబడుతుంది. దానిని మనం స్వీకరించినప్పుడు ప్రసాదంగా ఆ శక్తి మనలోకి వస్తుంది. ఈ ప్రసాదంలోని అంతరార్థం కూడా ఇదే. అలాగే పూజ అంతా చేసిన తదుపరి నివేదనలు చేసుకున్న అనంతరం మరి ఏ విధంగా పూజని ముగించాలి అంటే, ఆ రోజు పూజ, ఆ రోజు మామూలుగా ఆ వ్రతం అంతా కథ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ ముగించేసుకోవాలి. అలాగే కలశాన్ని ఎప్పుడు కదిల్చాలి అంటే, మరుసటి రోజు శనివారం ఉదయం మళ్ళీ దీపారాధన చేసుకుని అప్పుడు ఆ కలశాన్ని కొంచెం కదిలించాలన్నమాట. యథాస్థానం నందు ఉండు తల్లి అని చెప్పుకొని ఆ కలశాన్ని కొంచెం కదిలించి, ఆ పూల రేకులతో చేసుంటాము, పసుపు కుంకాలన్నీ పడి ఉంటాయి. అలంకరణలో కూడా చాలా వరకు ఏదన్నా డస్ట్ మాదిరి చేరుతూ ఉంటుంది మర్నాటికల్లా. మరి వీటన్నిటినీ కూడా పారే నీళ్ళల్లో కలిపేసేయాలి. ఇక ఈ కొబ్బరికాయని ఏం చెయ్యాలి అంటే, మామూలుగా కొబ్బరికాయని కొట్టి ఆ ముక్కలు ప్రసాదంగా తినాలి, కొబ్బరి ముక్కలు. అంతే తప్ప వాటిని పచ్చడి చేయడమో, ఇంకేదన్నా పులుసుల్లో సాంబార్లలో వేసుకోవడమో, కూరలు చేసుకోవడమో ఇలాంటివి చేయరాదు. దేవునికి నివేదనగా కొట్టినటువంటి కొబ్బరికాయని మనము ఏదైనా కొబ్బరి పచ్చడి చేసుకోవడమో అలాంటివన్నీ చేయొచ్చు. ఆ నివేదన చేసినటువంటి ప్రసాదంతో అందరూ ప్రసాదం తీసుకోగా ఇంకా కొబ్బరి మిగిలిపోయిందండి అంటే దాన్ని మనము ఏదో ఒక ఆహార పదార్థంగా తయారు చేసుకోవచ్చు. కానీ కలశానికి పెట్టుకున్నది, ఏ వ్రతానికైనా కలశం పెట్టుకుంటాం కదా, వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటాము, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి పెట్టుకుంటాము, కొన్ని ప్రత్యేకమైన పూజలప్పుడు కూడా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నటువంటి ఆ కలశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కొబ్బరికాయని ప్రత్యేకంగా ప్రసాదంగానే వాడుకోవాలి తప్ప దాన్ని పచ్చడి చేయడం కానీ, ఇంకేదన్నా ఆహార పదార్థం తయారు చేయడం కానీ చేయకూడదు. ఇది మనము పాటించుకోవలసినటువంటి నియమాలు అన్నమాట. ఈ నియమాలన్నీ పాటించుకుంటూ భక్తి ప్రపత్తులతో
శుచి శుభ్రతతో, అందమైనటువంటి ముగ్గులతో, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంట్లో గృహంలో ఉంటూ ఈ రకంగా గనక అమ్మవారిని పూజ చేసుకునే నియమాలు పాటించినట్లయితే తప్పనిసరిగా అమ్మ మన మీద అనుగ్రహం కురిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. శుభం.